హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, అలాగే పాటించాల్సిన పద్ధతులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. ఈ 2025 సంవత్సరంలో జనవరి నెలలో ఎన్నో పండుగలు రాబోతున్నాయి. జనవరి నెల రాగానే ప్రతి ఒక్కరూ చాలా హడావిడిగా ఉంటారు. కాబట్టి ముందుగానే ఏ పండగ రోజున ఏం చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ జనవరి నెలలోనే మహావిష్ణువు యోగ నిద్ర నుండి లెగుస్తాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన జనవరి నెలలో వచ్చే పండుగలు చాలా విశిష్టమైనవి. జనవరి 1 బుధవారం రోజున నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటిపై సిరుల వర్షం కురిపించాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి. ఈ నూతన సంవత్సరం రోజున ఎవరైతే దేవాలయానికి వెళ్తారో అలాంటి వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే జనవరి 1వ తేదీన సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు 2 దీపాలు వెలిగించాలి. ఎవరైతే ఇలా 2 దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. నూతన సంవత్సరంలో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. జనవరి 10 శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి వచ్చింది. దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. అన్ని పండుగలలో ఈ వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టమైనది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడట. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించి ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువును దర్శించుకోవాలి. వైకుంఠ ఏకాదశి నాడు చేసే దీపారాధనకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున జాజి పువ్వులతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ధన ప్రాప్తి కలుగుతుంది. సకల కోరికలు నెరవేరుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పిస్తే అనంత కోటి పుణ్యాన్ని మూట కట్టుకుంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజునే హోలాహలం మరియు అమృతం పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజించే వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. జనవరి 13 సోమవారం నాడు భోగి పండగ వచ్చింది. ఇదే రోజు పౌర్ణమి కూడా ఏర్పడింది. సంక్రాంతి పండగకు ముందు రోజున భోగి పండగ వస్తుంది. భోగి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి ముగ్గు మీద గొబ్బెమ్మలు పెట్టాలి. ఈ భోగి పండగ రోజున నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేసుకుని తలస్నానం చేయాలి. భోగి రోజున ఇలా చేయడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని విశ్వాసం. అలాగే ఈ భోగి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేగిపళ్ళు వేసుకొని స్నానం చేయాలి. అలాగే సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న చిన్న పిల్లల తలపైన భోగి పళ్ళను పోయాలి. 12 సంవత్సరాలలోపు ఉన్న చిన్న పిల్లలకు భోగి పండ్లు పోయాలి. ఈ భోగి పండగ నాడు పిల్లల పైన భోగి పళ్ళు పోసి తల్లిదండ్రులు ఆశీర్వాదం ఇవ్వాలి. ఇలా చేయడం వలన మీ పిల్లలు ఆయురారోగ్యాలతో ఉంటారని, నరదృష్టి సమస్యలు లేకుండా గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్మకం. చిన్న పిల్లల తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. కాబట్టి ఈ భోగి పండగ రోజున తలపైన భోగి పళ్ళను పోస్తే మీ పిల్లలకు మేధస్సు పెరుగుతుంది. అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయి. జనవరి 14 మంగళవారం నాడు సంక్రాంతి పండగ వచ్చింది. ఈ రోజునే ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ సంక్రాంతి పండగ నాడు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి తూర్పు ముఖంగా నిలబడి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. సంక్రాంతి రోజున ఇలా చేయడం వల్ల మీ జాతకంలో సూర్యుడు బలపడి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఈ సంక్రాంతి పండగ నాడు గుమ్మం ముందు రథం ముగ్గులు వేయాలి. ఇలా రథం ముగ్గులు వేస్తే శ్రీ మహావిష్ణువు మీ ఇంట్లోకి తరలివచ్చి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తాడు. ఈ సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. సంక్రాంతి రోజున ఎవరైతే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది. మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది. ఈ మకర సంక్రాంతి రోజున నువ్వులతో బెల్లం లడ్డూలు తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి. సంక్రాంతి రోజున ఇలా చేస్తే సర్వదేవతలు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది.
ముఖ్యంగా ఈ సంక్రాంతి పండగ రోజున గోమాతని పూజించి గోవుకి ఆహారం తినిపిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి. సంక్రాంతి రోజున పసుపు రంగు దుస్తులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. సంక్రాంతి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో నువ్వులు వేసి తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులన్నీ తగ్గిపోతాయి. జనవరి 15 బుధవారం నాడు కనుమ పండుగ వచ్చింది. ఈ కనుమ రోజున తప్పకుండా పితృదేవతలను పూజించాలి. ముఖ్యంగా ఈ కనుమ పండగ నాడు కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయాలి. కనుమ పండుగ రోజున ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. కనుమ రోజున పొరపాటున కూడా ప్రయాణాలు చేయకూడదు. కనుమ రోజున ప్రయాణాలు చేస్తే మీ ప్రయాణంలో అనుకోని ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ కనుమ పండుగ రోజున మాంసాహారాన్ని ఇవ్వండి. చనిపోయిన మీ పెద్దలను పూజించి వారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించాలి. అలాగే ఈ కనుమ రోజున కాకులకు ఆహారం వేయాలి. ఈ కనుమ పండుగ నాడు ఖచ్చితంగా ఇంట్లో గారెలు వండుకోవాలి. కనుమ పండుగ నాడు మినపప్పుతో వడలు చేసి ఆ వడలు తిన్నట్లయితే ఈ సంవత్సరం అంతా ఆరోగ్యకరంగా ఉంటారు. ఈ కనుమ పండుగ రోజున రథం ముగ్గుని తప్పనిసరిగా వేయాలి. ఈ పండగ రోజుల్లో ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించి ఇంటి తలుపు మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. పండగ రోజుల్లో ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది.